హాయ్ ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ వాళ్ళు ఒక కొత్త క్రెడిట్ కార్డ్ ని మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారు. ఈ క్రెడిట్ కార్డ్ పేరు వచ్చేసి ఎస్ బ్యాంక్ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మనకు రూపే వేరియంట్ లో రావడం జరుగుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మనకు లైఫ్ టైం ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాము. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఈ క్రెడిట్ కార్డ్స్ కి కావాల్సినటువంటి ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, అలాగే దీని చార్జెస్ ఎలా ఉంటాయి, ఈ క్రెడిట్ కార్డ్ మీకు తీసుకుంటే మీకు బెనిఫిటా కాదా అన్న అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటుంటారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే చూద్దాము. ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఓకే, ఈ క్రెడిట్ కార్డ్ మీకు వచ్చిందంటే మీకు 5,000 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి వెల్కమ్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ వెల్కమ్ బెనిఫిట్ లో ఏమేమి ఉంటాయంటే, వన్స్ ఈ కార్డు మీకు వచ్చిన తర్వాత మీకు 500 పాప్ రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. పాప్ రివార్డ్ పాయింట్స్ అనేటివి మీకు రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులో మీకు బ్లింకిట్ యాప్ కి సంబంధించినటువంటి 5 డెలివరీస్ ఫ్రీగా రావడం జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ మీకు క్లియర్ ట్రిప్ యాప్ కి సంబంధించినటువంటి 750 రూపీస్ వోచర్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇందులో మీకు ఫార్మా ఈసీకి సంబంధించినటువంటి 6 months మెంబర్షిప్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మీకు జొమాటోకి సంబంధించి గోల్డ్ మినీ మెంబర్షిప్ ఏదైతే ఉందో ఇది 3 months ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మీకు ర్యాపిడోకి సంబంధించినటువంటి పర్ మంత్ 2 రైడ్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. దాని వాల్యూ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఈ విధంగా మీకు ర్యాపిడో రైడ్స్ వచ్చేసి పర్ మంత్ 2 అనేటివి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనకు ఇందులో ఉన్నటువంటి ఈ 5,000 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి వెల్కమ్ బెనిఫిట్ అనేది మనకు ఫ్రీగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో దీని తర్వాత మనకు ఇందులో ఉన్నటువంటి మిగిలిన బెనిఫిట్స్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మనకు రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాప్ రివార్డ్స్ అనేవి పిలవడం జరుగుతుంది అనమాట. అవి ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఈ కార్డ్ ని కనుక మీరు ఆన్లైన్ లో యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే మీరు ఆన్లైన్ లో ఎంతన్నా స్పెండ్ చేసుకోండి, ఇక్కడ మీకు పర్ 100 కి 10 పాప్ రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. అదే ఈ క్రెడిట్ కార్డ్ ని మీరు ఆఫ్లైన్ లో యూజ్ చేసినట్లయితే ఇక్కడ మీకు పర్ 100 కి 2 పాప్ రివార్డ్ పాయింట్స్ అనేటివి ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో వేరే కార్డ్స్ లో కనుక మీరు చూసుకున్నట్లయితే మీరు యూజ్ చేసిన దానికి గాను మీకు రివార్డ్ పాయింట్స్ అనేటివి వస్తాయి, కానీ దానికి మీకు ప్రతి నెల మీరు ఇంతే ఎర్న్ చేసుకోవాలి అనేసి దానికి ఒక క్యాపింగ్ అనేది ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఏంటి అంటే ఎటువంటి క్యాపింగ్ ఉండదు. పర్ మంత్ మీరు ఎన్ని రివార్డ్ పాయింట్స్ అన్నా ఎర్న్ చేసుకోవచ్చు. పాప్ రివార్డ్ పాయింట్స్ అనేవి ఎన్నన్నా ఎర్న్ చేసుకోవచ్చు, మీరు ఎంతన్నా ఖర్చు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి క్యాపింగ్ అనేది ఉండదన్నమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ ని కనుక మీరు ఆ యొక్క పాప్ యాప్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి కనుక యూజ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు పర్ 100 కి 5 రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ మనకు రూపే వేరియంట్ లో వస్తుంది కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ ని ఈ యొక్క పాప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ లింక్ చేసుకొని యూజ్ చేయండి. అక్కడి నుంచి యూజ్ చేసిన దానికి మీకు 5 రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఎక్కడ యూజ్ చేసుకున్నా క్యాపింగ్ అనేది ఉండదు, అక్కడ ఎంత చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం మీరు ఈ యొక్క పాప్ యాప్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ యూజ్ చేసినట్లయితే మాత్రం అక్కడ క్యాపింగ్ అనేది ఉంటుంది. అంటే పర్ మంత్ కి మీరు ఇక్కడ నుంచి 4,000 పాప్ రివార్డ్ పాయింట్స్ మాత్రం ఎర్న్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే మనకు ఇందులో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ గురించి మాట్లాడినాము. ఆ రివార్డ్ పాయింట్స్ మనం ఎర్న్ చేసుకోవడం కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ లో యూజ్ చేసుకోవచ్చు. కానీ మీరు కనుక ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ని ఎర్న్ చేసుకోవడం కోసం కొన్ని రకాలైన వాటిని యూజ్ చేయకూడదు. అక్కడ కనుక యూజ్ చేసినట్లయితే ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. అది ఎక్కడంటే ఫ్యూల్ పట్టించుకోవడం కోసం, అలాగే మీ ఈఎంఐస్ పే చేయడం కోసం, అలాగే మీ యూటిలిటీ బిల్స్ పేమెంట్ చేయడం కోసం, అలాగే మీ యొక్క వ్యాలెట్స్ ని లోడ్ చేసుకోవడం కోసం, ఇటువంటి వాటి కోసం కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసినట్లయితే మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేటివి రావన్నమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, పర్ ఇయర్ కి మీరు కనుక 1.5 lakh కనుక ఇందులో నుంచి ఖర్చు చేసినట్లయితే మీకు 1,500 రివార్డ్ పాయింట్స్ అనేటివి ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇందులో మనకు ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది మనకు 1% అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు చేసే బిల్ ఏదైతే ఉందో ఇది బిలో 10,000 అయితే ఉండాలన్నమాట. 10,000 పైన అయినట్లయితే 1% మీరు దానిపైన కట్టాల్సి ఉంటుంది అనమాట. సో మీరు చేసే బిల్ ఏదైతే ఉందో అది 10,000 లోపలైతే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇందులో మనకు ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే,
యూటిలిటీ బిల్ పేమెంట్స్ కి సంబంధించి ఇందులో ఒక బెస్ట్ ఆఫర్ అయితే ఉందని చెప్పొచ్చు. ఆ బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, మీరు కనుక యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఈ కార్డ్ ని యూజ్ చేసినట్లయితే మీరు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జనరల్ గా మీరు వేరే క్రెడిట్ కార్డ్స్ ఏమైనా యూజ్ చేసి మీ యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినట్లయితే అక్కడ మీకు క్రెడిట్ కార్డ్ ఛార్జ్ అనేది పడుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆ యొక్క ఛార్జ్ అనేది పడదు, కానీ దీనికి ఒక క్యాపింగ్ అనేది పెట్టారనమాట. అది ఏంటి అంటే పర్ మంత్ కి మీరు 15,000 రూపీస్ 15,000 రూపాయలు కనుక యూజ్ చేసి ఇక్కడ నుంచి యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి పడవు. కానీ మీరు 15,000 పైన కనుక యూటిలిటీ బిల్ పేమెంట్స్ కి యూజ్ చేసినట్లయితే అక్కడ మీకు 1% ఛార్జ్ అనేది వేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్, పాప్ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా రిడమ్ చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే, ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మీరు ఎర్న్ చేసుకున్న తర్వాత మీకు 1 ఇయర్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఈ 1 ఇయర్ లోపల ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మీరు రిడమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి, దాని వాల్యూ ఎంత ఉంటుందంటే, మీరు కనుక ఈ రివార్డ్ పాయింట్స్ ని ఈ పాప్ యాప్ లోనే కనుక యూజ్ చేసుకున్నట్లయితే 1 రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. అదే మీరు కనుక ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ని ఇక్కడ కాకుండా గిఫ్ట్ వోచర్స్ రూపంలో, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే బ్లింకిట్ ఇటువంటి వాటికి సంబంధించి వీళ్ళ పార్ట్నర్ యాప్స్ కి సంబంధించినటువంటి గిఫ్ట్ వోచర్స్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ వచ్చేసి మీకు పర్ 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 25 పైసలు మీకు లెక్క అయితే వేస్తారనమాట. సో వీళ్ళ యాప్ లో వీళ్ళకి సంబంధించినటువంటి తీసుకున్నట్లయితే మీకు 1 రూపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ఈ రివార్డ్ పాయింట్స్ కానివ్వండి, ఈ యొక్క బెనిఫిట్స్ కానివ్వండి ఉంటాయన్నమాట. సో ఈ కార్డ్ అనేది మనకు లైఫ్ టైం ఫ్రీ అనేది చెప్పారు, కానీ ఇక్కడ లైఫ్ టైం ఫ్రీ కాదు, ఇక్కడ వచ్చేసి మనకు చార్జెస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఆ చార్జెస్ ఏంటి అనేసి అయితే ఇప్పుడు చూద్దాము. సో కార్డు మాత్రం మనకు ఎటువంటి జాయినింగ్ ఫీజు అయితే ఉండదు. కార్డు వన్స్ మనం తీసుకున్న తర్వాత, ఈ కార్డు యూజ్ చేసిన తర్వాత మనకు 1 ఇయర్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనము కొంచెం ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట. అది ఎంత అంటే 399 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ 399 రూపీస్ కూడా నేను పే చేయను, నాకు వద్దు, నేను కట్టలేను అనేసి అనుకుంటే ఇక్కడ మీకు ఇది వేవ్ ఆఫ్ చేసుకోవడం కోసం ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది ఏంటి అంటే, మీరు కనుక 1 ఇయర్ లోపల 1.5 lakhs ఈ కార్డ్ ని యూజ్ చేసి ఖర్చు పెట్టినట్లయితే ఈ 399 ప్లస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క కార్డు చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేవ్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మేము 1.5 lakh కూడా ఖర్చు చేయము, ఈ 399 కూడా మేము కట్టలేము అనుకుంటే దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. దానికి కూడా ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. అది ఏంటి అంటే 399 రూపీస్ మీరు ఈ ఛార్జ్ అనేది పే చేసేయండి. ఇది పే చేసేసిన తర్వాత వాళ్ళు మీకు 400 పాప్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అది మీ అకౌంట్ కి అయితే వేస్తారనమాట. సో మీరు కట్టిన 400 ఏదైతే ఉందో దాని బదులుగా ఈ యొక్క 400 పాప్ కాయిన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఈ కార్డుకి మీకు ఎటువంటి మీరు ఫీజు కట్టినట్టు కాదు అనమాట. సో లైఫ్ టైం మనకు ఫ్రీ కార్డు వచ్చినట్లే. ఈ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్, బెనిఫిట్స్ చూసాము, దీని చార్జెస్ చూసాము. దీని ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అనేది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ కార్డుకి సంబంధించినటువంటి ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి 21 ఇయర్స్ అబౌవ్ ఉండాలి, 60 ఇయర్స్ లోపల ఉండాలి. ఈ విధంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసి తీసుకోవచ్చు. ఈ యొక్క కార్డుకి అప్లై చేసుకోవడం కోసము మీరు శాలరీడ్ కావచ్చు లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. శాలరీడ్ అయితే 25,000 మీ మినిమం శాలరీ ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 5 lakhs మీ యొక్క ఐటీ రిటర్న్స్ ఉండాలి. సో దీంతో పాటు మీ యొక్క సివిల్ స్కోర్ కనుక బాగా ఉన్నట్లయితే మీ కార్డు అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో ఈ చెప్పినటువంటివి కాకుండా ఈ యొక్క క్రెడిట్ హిస్టరీ బాగున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, మీకు కూడా కార్డు రావడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో కార్డుకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాం కదా. సో ఇప్పుడు ఈ కార్డు తీసుకోవచ్చా లేదా అనేది కనుక మాట్లాడినట్టయితే, నాకు సంబంధించినటువంటి వరకు ఇప్పుడు వచ్చినటువంటి బెనిఫిట్స్, ఈ చార్జెస్, దీని గురించి చూసుకున్న తర్వాత ఈ కార్డు తీసుకుంటే బెస్ట్ ఉంటుంది అనేసి నా అభిప్రాయము. ఎందుకంటే ఇదే బిగినింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి కొన్ని క్రెడిట్ కార్డుకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉండవన్నమాట. మీకు కార్డు ఎటువంటి జాయినింగ్ ఫీజు ఉండదు, 5,000 రూపీస్ వాల్యూ గిఫ్ట్ వోచర్స్ రావడం జరుగుతుంది. అలాగే మిగిలిన బెనిఫిట్స్ కూడా చూశారు. అలాగే వేవ్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే మీకు కార్డు రావడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఉండేటప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఒక బెస్ట్ క్రెడిట్ కార్డు తీసుకోవాలి ఫస్ట్ టైం అనేసి అనుకుంటూ ఉంటారో, వాళ్ళైతే ఈ క్రెడిట్ కార్డ్ కి ఖచ్చితంగా అప్లై చేసి తీసుకోండి. మీకైతే చాలా చాలా బెటర్ గా ఉంటుంది అనేసి నా అభిప్రాయం. సో ఈ క్రెడిట్ కార్డ్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఈ కార్డ్ కి అప్లై చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడి మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.